హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి. బంగాళదుంప ములక్కాడ కర్రీ అనమాట. ఇది రైస్లోకి, రోటీలోకి, టిఫిన్స్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. చాలా ఈజీగా మనం చేసుకోగలుగుతాము. అయితే తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ములక్కాడ బంగాళదుంప కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు: ఒకటే దుంప తీసుకున్నాను, 2 టమాటాలు, ఒకటే ఆనియన్, 3 పచ్చిమిర్చి, 2 ములక్కాడలు. ఇవి కట్ చేశాక చూద్దాం తయారీ విధానం. ఇదిగోండి, నేను తీసుకున్న పదార్థాలన్నీ ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. అయితే ఇందులోకి వెజ్జే కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదండి. ఇది 1 స్పూనే వేస్తున్నాను నేను. దీంతో 1 గరిటె వేసాను, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో నేను చింతపండు మసాలా ఏమీ వేయట్లేదండి. ఓన్లీ టమాటాలు, అందుకనే 2 తీసుకున్నాను అనమాట. టమాటాతో కూడా మనము ఇలా వండుకోవచ్చు, చింతపండు వేయకుండానే. మామూలుగా ఆనియన్ వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తామన్నమాట. ఇది కొంచెం వేగనిద్దాము. వేగే లోపల మనం పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. పులుపు వేయట్లేదు చింతపండు కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, పులుపు వేస్తేనే సాల్ట్ ఎక్కువ పడుతుంది. పులుపు లాగేసుకుంటుంది కదా. కొద్దిగా ఇవి ఇలా వేగేటప్పుడే మనం ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దామండి. కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి, టమాటా కూరలో మెత్తగా ఉడికితేనే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. అది బాగా కర్రీలో స్మాష్ అయిపోవాలన్నమాట, అప్పుడే కూర కమ్మగా ఉంటుంది. ఇలా వేగేటప్పుడే మనం కారం కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఇది ఇలా వేగేటప్పుడే మనం కారం వేసేద్దాం. ఇదిగో 1 స్పూన్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసాక మనం ఇవి కూడా వేసేద్దామండి. ములక్కాడ దుంపలు కూడా వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి మళ్ళీ మనం కలుపుదామండి, ఎందుకంటే దుంపలు అడగట్టేస్తాయి. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి దుంపలు అడగంటుతాయి అన్నమాట. ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ వేద్దాం. ఇదిగోండి, ఇంకొంచెం మగ్గాయి కూరగాయ ముక్కలు. అయితే నేను పక్కనే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు వంట త్వరగా అయిపోవాలి. సో కూరలో నీళ్ళు వేయడం కోసం నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. ఇప్పుడు తొందరగా తిరగబడతాయి కదా నీళ్ళు, త్వరగా ఉడికొచ్చేస్తుంది కూర, త్వరగా ఉడుకుతుంది. ఓకే, కొంచెం ఒక 2 మినిట్స్ హైలో ఉంచి తర్వాత మంట తగ్గించాలి, ఆ ముక్కలు ఉడికే వరకు. ఓకే, ఉడకనిద్దాం. అదిగో చూసారా, తిరగబడిపోయాయి నీళ్ళు. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి వంట ఈజీగా త్వరగా అవుతుంది అనమాట. ఉడకనిద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, ఉడికిపోయింది మన కర్రీ. ఇప్పుడు మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. దుంప ఎలా అంటే కట్ అయిపోతుంది, చూసారా గరిటతోను. ఇది ములక్కాడ ఎలా అంటే చిదిగిపోతుంది. ఇదిగో దుంప కూడా ఇంకా ఉడికిపోయిందండి. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి, చెక్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. అయితే నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను ఇందులోను, అంతే. ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఆపేయడమేనండి, డిష్ అవుట్ చేయడమే. ఇంకా అయిపోయింది. ఓకే అండి, డిష్ అవుట్ చేద్దాము. అయిపోయింది. ఇదిగోండి, వేడివేడిగా మన ములక్కాడ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కదా, ఎంత వంట రాని వారైనా ఈజీగా చేసుకోగలుగుతారు. అయితే ఈ ములక్కాడలో బంగాళదుంపలో ఉండే పోషకాలు మనము ఇదివరకే తెలుసుకున్నాం కదండి. మరి అస్తమానం చెప్తే మీకు బోరింగ్గా ఉంటుందని నేను చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.